హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ 2026లో మరో బిగ్గెస్ట్ హై స్కోరింగ్ థ్రిల్లర్ వాంఖాడే స్టేడియంలో పరుగుల వర్షం కురిసింది. ఒకవైపు కింగ్ కోహ్లీ క్లాస్, మరోవైపు ఫిలిప్ సాల్ట్ మాస్ విధ్వంసం, ఇంకోవైపు రూథర్ఫర్డ్ సిక్సర్ల సునామీ. ముంబై ఇండియన్స్ కోటలో ఆర్సీబీ జెండా పాతేసింది. అసలు నిన్నటి మ్యాచ్లో ఏం జరిగింది? రోహిత్ గాయం మ్యాచ్ను ఎలా మార్చేసింది? ఫుల్ అనాలిసిస్ ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు ఆర్ఎల్జీ క్రికెట్ తెలుగు. ముందుగా టాస్ గెలిచి ముంబై బౌలింగ్ ఎంచుకుంది. కానీ అది ఎంత పెద్ద తప్పో ఆర్సీబీ ఓపెనర్లు నిరూపించారు. ఫిలిప్ సాల్ట్ ఈ సీజన్ కి దొరికిన ఒక డైమండ్ అని చెప్పాలి. కేవలం 36 బంతుల్లో 78 పరుగులు, 6 ఫోర్లు, 6 సిక్సర్లతో ముంబై బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు విరాట్ కోహ్లీ. ఒక ఎండ్ లో సాల్ట్ కొడుతుంటే కోహ్లీ 50 ఆఫ్ 38 బాల్స్ చాలా జాగ్రత్తగా ఇన్నింగ్స్ ని బిల్డ్ చేశాడు. వీరిద్దరి మధ్య 120 పరుగుల పార్ట్నర్షిప్ మ్యాచ్ కి హైలైట్. రజిత్ పాటిదార్ ద ఫినిషింగ్. అసలైన వినోదం ఇక్కడే మొదలైంది. పాటిదార్ కేవలం 20 బంతుల్లో 53 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ చూస్తే 265. దీనివల్ల ఆర్సీబీ స్కోర్ ఊహించని విధంగా 240కి చేరింది. సెకండ్ ఇన్నింగ్స్ ఎంఐ పోరాటం, రోహిత్ గాయం. 241 పరుగుల టార్గెట్ అంటే హిమాలయ పర్వతం ఎక్కినట్లే. కానీ ముంబై ఆశలు వదలలేదు. రోహిత్ శర్మ. ముంబై ఫ్యాన్స్ కు పెద్ద బ్యాడ్ న్యూస్. రోహిత్ శర్మ 19 పరుగుల వద్ద హ్యామ్స్ట్రింగ్ గాయంతో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. ఇది ముంబై గెలుపు అవకాశాలను దెబ్బతీసింది. లేకుంటే మ్యాచ్ ఇంకో రకంగా వెళ్లేది. రూథర్ఫోర్డ్ సిక్సర్ల జాతర. వెస్టిండీస్ పవర్ ఏంటో రూథర్ఫోర్డ్ చూపించాడు. 31 బంతుల్లో 71 పరుగులు, ఇందులో 9 సిక్సర్లు ఉన్నాయి. ఒక దశలో మ్యాచ్ ముంబై వైపు మొగ్గుతుందా అనిపించింది. హార్దిక్ పాండ్యా 40, సూర్యకుమార్ యాదవ్ 33. ప్రయత్నించిన ఆర్సీబీ బౌలర్ సుయేష్ శర్మ తన 4 ఓవర్లలో వేసిన స్పెల్ మ్యాచ్ ను ఆర్సీబీ వైపు తిప్పేసింది. మ్యాచ్ టర్నింగ్ పాయింట్స్. ఈ మ్యాచ్ లో 3 విషయాలు ఆర్సీబీ గెలుపును ఖాయం చేశాయి. నంబర్ 1, పవర్ ప్లేలో 70కి పైగా పరుగులు రావడం. నంబర్ 2, పాటిదార్ మెరుపు వేగంతో హాఫ్ సెంచరీ చేయడం. నంబర్ 3, ముంబై బౌలర్లు బుమ్రా మినహా మిగతా వారంతా ధారాళంగా పరుగులు ఇవ్వడం. చివరికి ఆర్సీబీ 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. మరి రోహిత్ శర్మ గాయం ముంబై తదుపరి మ్యాచ్లపై ప్రభావం చూపుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తదుపరి మ్యాచ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.